గైస్ రీసెంట్గా ఆహాలో శ్రీ 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 రాజావారు అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటారన్నమాట. అలాగే పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే గైస్, రాజాకి మన హీరోకు ఉండే సిగరెట్ స్మోకింగ్ అలవాటు వల్ల వీళ్ళ పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా క్యాన్సిల్ అయిపోయిన వీళ్ళ పెళ్ళి మళ్ళీ జరుగుతుందా లేదా, అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒకటి రెండే కనిపించాయి. అవి ఏంటంటే, ఈ మూవీలో మన రావు రమేష్ గారు అండ్ నరేష్ గారు వీళ్ళిద్దరు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. అలాగే ఈ మూవీలో గోదావరి ఏరియా లొకేషన్స్ అన్నింటినీ కూడా చాలా బాగా చూపించారన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే గైస్, ఈ మూవీలోని స్టోరీ, స్క్రీన్ ప్లే, స్టోరీ నెరేషన్ ఈ మూడు కూడా చాలా రొటీన్గా ఉండడం వల్ల మూవీ మొత్తం పరమ బోరింగ్గా రన్ అవుతుందన్నమాట. అలాగే ఇందులోని బీజిఎం, సాంగ్స్ ఈ రెండు కూడా అస్సలేం బాగాలేవండి. ఇంకా ఇందులో మన రావు రమేష్ గారు అండ్ నరేష్ గారు వీళ్ళిద్దరు యాక్టింగ్ తప్ప మిగతా అందరి యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉందన్నమాట. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే గైస్, ఈ మూవీలో హీరోగా చేసిన మన నార్నే నితిన్ యాక్టింగ్ మాత్రం అస్సలేం బాగాలేదండి. తన యాక్టింగ్ స్కిల్స్ని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ లాస్ట్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా పెద్దగా కొత్తదేం కాదండి. ఆ లవ్ స్టోరీ కూడా మనం ఇంతకుముందు చాలా మూవీస్లో చూసేసిన విధంగానే ఉందన్నమాట. అలాగే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీలో మంచి కామెడీని పండించే అవకాశం ఉన్నప్పటికీ, అండ్ రచ్చరవి అండ్ సుదర్శన్ లాంటి మంచి కమెడియన్స్ కూడా ఉన్నప్పటికీ, ఈ మూవీ టీం వల్ల అయితే మంచి కామెడీని జనరేట్ చేసే ట్రై అయితే చేయలేదన్నమాట. సో ఇదైతే నాకు నచ్చలేదండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ శ్రీ 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 రాజావారు మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నిజం చెప్తున్న మూవీ నాకైతే అసలు నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోవద్దే. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.